ఒకరోజు మైరా తన నానమ్మ పాత చెక్కపెట్టెను శుభ్రం చేస్తూ ఉండింది. పెట్టెలో దాగి ఉన్న ఒక పాత రహస్యమైన మ్యాప్ ఆమె చేతికి చిక్కింది. ఆ మ్యాప్ ఒక మాయానిధికి దారి చూపిస్తుందని నానమ్మ చెప్పింది. ఎంతో ఉత్సాహంగా మైరా, మ్యాక్స్, మీలో కలిసి తమ సాహస ప్రయాణాన్ని ప్రారంభించారు. కొద్దిసేపటికి పటంలో ఉన్న మొదటి గుర్తును కనుగొన్నారు. ఆ గుర్తును అనుసరిస్తూ వెళ్తుండగా వారి ముందు స్వచ్ఛమైన నీటితో ప్రవహిస్తున్న అందమైన నది కనిపించింది. నదిమీద ఉన్న చెక్క వంతెనను జాగ్రత్తగా దాటి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. కొద్ది దూరం వెళ్లగానే వలలో చిక్కుకున్న ఒక చిన్న కుందేలును చూసి దానిని కాపాడారు. ఆ కుందేలు వారికొక దారిని చూపించింది. ఆ దారి వారిని రెండవ గుర్తు దగ్గరకు తీసుకెళ్ళింది. గోడపై ఉన్న మాయా గుర్తులను జాగ్రత్తగా గమనించిన మైరా వాటి రహస్యాన్ని ఛేదించింది. గుహ తెరుచుకుని కొత్త దారి కనిపించింది. ఆ దారిలో ముందుకు సాగిన ఒక రాతి కొండను ఎక్కారు. కొండపై నుంచి దూరంలో ఉన్న మూడో బాణం గుర్తును చూసి దానిని అనుసరిస్తూ చివరకు మెరిసే ఎక్స్ గుర్తు ఉన్న చోటుకు చేరుకున్నారు. మైరా, మ్యాక్స్ కలిసి అక్కడ తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపటికి ఒక పాత నిధి పెట్టె బయటపడింది. పెట్టె తెరిచిన తర్వాత అందులో బంగారం లేదు. ఒక బంగారు విత్తనం, చిన్న క్రిస్టల్, పాత నోటు మాత్రమే ఉన్నాయి. అదే సమయంలో ఒక ప్రకాశించే బంగారు సీతాకోక చిలుక బయటకు వచ్చి వారిని తన వెంట రమ్మని ఆహ్వానించింది. ముగ్గురూ దానిని అనుసరిస్తూ ఒక అద్భుతమైన మాయావృక్షం దగ్గరకు చేరుకున్నారు. మంచి మనసుతో మైరా అడవి ఎప్పుడూ పచ్చగా ఉండాలని, జంతువులన్నీ సంతోషంగా ఉండాలని, నది ఎప్పుడూ నిండుగా ప్రవహించాలని కోరుకుంది. ఆమె స్వచ్ఛమైన మనసును చూసి మాయావృక్షం ఆ కోరికను నెరవేర్చింది. క్షణాల్లోని అడవి జీవంతో కళకళలాడింది. సంతోషంగా మైరా, మ్యాక్స్, మీలో ఇంటికి తిరిగి వచ్చారు. అప్పుడు నానమ్మ చెప్పిన మాటలు ఆమెకు గుర్తొచ్చాయి. అత్యంత గొప్ప నిధి బంగారం కాదు, దయతో నిండిన మనసే నిజమైన నిధి.